ఈరోజు కార్తీక బహుళ విదియ కార్తీక మాసంలో 17వ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 17వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక కల్పంలో ప్రళయ కాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు కార్తీక మాసంలో 17వ రోజు మారేడు భూమి మీద ఆవిర్భవించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసం 17వ రోజు మారేడు భూమి మీద ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మారేడు వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు పరమేశ్వరుడికి కూడా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే శివానుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దీపదానం ఇచ్చేవాళ్ళు కూడా మారేడు దళం మీద దీపాన్ని ఉంచి వెలిగించి ఆ దీపదానం ఇచ్చినట్లయితే సర్వ సంపదలు చేకూరతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 17వ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే ఈరోజు గోవు పాదాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవు చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సమస్త భూమండలాన్ని ప్రదక్షిణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒక్క జాంబవంతుడు మాత్రమే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసి అద్భుత ఫలితాలు పొందాడు. అలాంటి ఫలితం పొందాలంటే ఈరోజు గోమాత చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పార్వతీదేవి నారద మహర్షికి కార్తీక మాసంలో 17వ రోజు ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో వివరించిందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పార్వతీదేవి నారద మహర్షికి చెప్పిన విధంగా ఈరోజు వామన రూపంలో ఉన్న విష్ణువును స్మరించుకుంటూ యజ్ఞోపవీతం దానం ఇచ్చినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మారేడు ఫలం ఈరోజు దానంగా ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీ గృహంలో పిల్లలు పౌరాణిక గ్రంథాలు ఈరోజు దానం ఇచ్చినట్లయితే వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది. అంతటి ప్రత్యేకత కార్తీక మాసంలో 17వ రోజుకు ఉంది. అదేవిధంగా కార్తీక మాసంలో 17వ రోజు సందర్భంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న వీరభద్రుడిని దర్శనం చేసుకోవటం ద్వారా, వీరభద్రుడికి జలాభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. నరపీడ, దృష్టిదోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ధనదీపం, లక్ష్మీదీపం వెలిగించుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈ ధనదీపం, లక్ష్మీదీపం ఎలా వెలిగించాలంటే, మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పళ్ళెంలో ఒక గుప్పెడు బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి 11 రూపాయి నాణేలు ఉంచాలి. ఆ తర్వాత 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ 2 చిన్న మట్టి ప్రమిదల్లో ఒక మట్టి ప్రమిద బియ్యంలో ఉంచి ఆ మట్టి ప్రమిదలో కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు పోయాలి. దానిలో 2వ చిన్న మట్టి ప్రమిద ఉంచి ఆ 2వ చిన్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్ని ధనదీపం, లక్ష్మీదీపం అనే పేర్లతో పిలుస్తారు. మీరు వెలిగించినటువంటి దీపంలో కూడా జవ్వాది అనే సుగంధ ద్రవ్యము, పచ్చకర్పూరం పొడి కొద్దిగా వేయండి. అలా ధనదీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ధనదీపం వెలిగించడానికి ఉపయోగించినటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి దాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ధనదీపాన్ని వెలిగించేటప్పుడు బియ్యంలో 11 రూపాయి నాణేలు ఉంచి ధనదీపాన్ని వెలిగించండి. ధనదీపం కొండెక్కిన తర్వాత ఆ బియ్యంలో ఉంచినటువంటి 11 రూపాయి నాణేలు ఒక ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి. కార్తీక శుక్రవారం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇలా ధనదీపం వెలిగించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.